ఒక్కసారి సార్ని అలా చూసి వెళ్ళిపోతాం. అవసరం లేదని చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆయన మీద మాకు లేని శ్రద్ధ మీకేంటి? నా అదృష్టం బాగుండి ఆయనకేం కాలేదమ్మా. ఆయన్ని డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి ఉద్ధరించేదేముంది? చెప్పు వసు. అన్నయ్య, నీకో గుడ్ న్యూస్. నీ దగ్గర నుంచి నా గుడ్ న్యూస్ అంటూ ఏముంటుందమ్మా? నాన్న మంచాన పడ్డాడన్నయ్యా. మంచాన పడ్డాడంటే పోయాడా ఏంది? అంత అదృష్టం కూడానా? మెట్ల మీద నుంచి జారి పడ్డాడు. డాక్టర్ ఒక 5-6 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. మొహమాట పడకుండా చెప్పు, పడ్డాడా పడేశారా? రెండోదే. పడేసేదేదో కనీసం ఒక 6 నెలలు లేవకుండా పడేసుండుంటే ఈలోపు మనకు కావలసినవి రావాల్సినవి అన్ని శుభ్రంగా చూసుకునిండేవాళ్ళం కదా. నేను అదే అనుకున్నాను. కాని కర్మేంటో, అంతెత్తి మీద నుంచి దొర్లినా సరే ఆయనకేం కాలేదు. మంచి అవకాశం మిస్ అయిపోయింది కదా. సర్లే అన్నయ్య, ఈ 4-5 రోజులైనా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈలోపు మనకేమైనా వర్కౌట్ అవుతుందేమో చూడు. అదే చూడాలి. సరే, ఉంటానన్నయ్య. అలాగే. కాసుకోరా నా యబ్బా. నువ్వు పోయేదెప్పుడు, ఆస్తి నాదయ్యేదెప్పుడు? ఏంటండి ఇది? సార్ పడిపోవడం ఏంటి? పాపం ఆయనకెలా ఉందో ఏంటో. ఉన్న మానసిక హింస చాలదని ఇప్పుడిలా మెట్ల మీద నుంచి పడిపోయారు. ఆయనకి ఎలా ఉందో ఏంటో చూసొద్దామంటే సార్ వాళ్ళ భార్య కానీ కూతురు కానీ ఒప్పుకోవడం లేదు. ఆయన వాళ్ళేంటండి? బాగాలేని మనిషిని చూద్దామంటే దానికి కూడా ఒప్పుకోవడం లేదు. పెద్దవారు, ఏమైందో ఏంటో అన్న కంగారు మనకే ఉంటుంది కదా. వాళ్ళని కాదని మనం చేయగలిగింది ఏముంది సావిత్రి? భార్య పిల్లలు, వాళ్ళకన్నా మనకేం హక్కు ఉంటుంది? బాగాలేని మనిషిని పరామర్శించడానికి కూడా హక్కులు కావాలా? ఎప్పుడూ లేంది అసలిలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రోజు అందరం తిరిగే మెట్లే కదా, కాలు జారడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. ఎవరైనా కావాలని ఏదైనా చేసుంటారంటారా? కావాలని చేయడానికి బయట వాళ్ళు ఎవరున్నారు? ఆయన సొంత మనుషులు మనమే కదా. మరి ఎలా జరుగుంటుంది? కేవలం కాల్జారే పడిపోయారంటారా? ఎలా జరిగినా ఈ వయసులో ఆయనకి రాకూడని కష్టమే అది. పొరపాటున బ్యాక్ బోన్కి దెబ్బ తగిలుంటే ఇంకేమన్నా ఉందా? పెద్ద ప్రమాదం తప్పిందని అనుకుంటున్నానండి. ఏమైంది, ఎలా ఉంది అని తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వటం లేదుగా. నాకైతే ఏదో అనుమానంగానే ఉందండి. సార్ అలా పడిపోవటం, వాళ్ళు కనీసం మనల్ని సార్ను చూసే అవకాశం ఇవ్వకపోవటం చూస్తుంటే ఎవరో కావాలని చేసిన పని అయ్యుంటుంది. అంతే అంటావా? నాకైతే అంతే అనిపిస్తుందండి. సార్ పడించోట చూస్తే అర్థమవుతుందిగా. స్లిప్ అయి పడ్డారా లేక ఎవరైనా ప్లాన్ చేశారనేది. నేనెళ్ళి ఒకసారి ఆ మెట్ల దగ్గర చూసొస్తాను. చూడండి, మనకి మనం ఏదో ఊహించుకోవటం కన్నా అక్కడికి వెళ్ళి చూస్తే చూచాయాగా అయినా ఏం జరిగిందో తెలుస్తుంది కదా. అవును సావిత్రి, నేనెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎంతసేపు కాంతమ్మా, త్వరగా కానివ్వు. అయిపోయిందమ్మా.
నూనె కదమ్మా, అంత త్వరగా పోదమ్మా. ఆ కాంతమ్మ, ఏం చేస్తున్నావు? పని మనుషులు ఏం చేస్తారు? పని చేస్తుంది. ఇవన్నీ నీకెందుకు? ప్రత్యేకంగా మెట్లు కడుగుతున్నారేంటి? సార్ మెట్ల మీద నుంచి జారి పడ్డారు అంటే ఊరికే ఎందుకు పడతారు? ఏదో జరిగింది. ప్రత్యేకంగా దగ్గరుండి మెట్లు కడిగిస్తున్నారు అంటే ఏముంది ఇక్కడ? ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదా? ఏంటిది? వంటగదిలో ఉండాల్సిన ఆయిల్ మెట్ల మీదకి ఎలా వచ్చింది? ఎవరు పోశారు? కాంతమ్మ, మాట్లాడవేంటి? ఆయిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరో కావాలని చేసినట్టు ఏంటి బెదిరిస్తున్నావు? పూజ కోసం ఆయిల్ తెస్తుంటే జారి పడింది. అది చూసుకోకుండా నాన్నగారు పడిపోయారు. ఆయిల్ పడిపోతే వెంటనే క్లీన్ చేయించాలని తెలీదా? సార్ పడిపోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేయించడం ఏంటి? క్లీన్ చేయించేలోపు నాన్నగారు వచ్చారు, పడిపోయారు. అయినా అసలు నీ పెత్తనమేంటి? మేమేదో కావాలని చేసినట్టు ఆ క్వశ్చన్స్ ఏంటి? ఆయన నీకేమీ కాడు, నాకు నాన్న. ఆయన మీద నాకన్నా ఎక్కువ శ్రద్ధ నీకు. మా నాన్నగారు తీసుకొస్తే వచ్చారు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మా మీద పెత్తనం చేసి మా నాన్నగారిని మమ్మల్ని విడదీయాలని చూడకండి. సునందా, 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 సునందా,
ఏంటండి? మనల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నందుకు మా నాన్నకి మంచి శిక్ష పడింది. ఏమైందండి? మెట్ల మీద నుంచి జారిపడ్డాడంట. 5 రోజులు ఎటు కదలకూడదని డాక్టర్లు చెప్పారంట. అవునా? చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇదే ఉంది, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. కన్న తండ్రి కాలు జారి పడ్డాడంటే బాధపడాల్సింది పోయి ఆనందపడే పరిస్థితొచ్చిందంటే చూడండి ఆయన మనిషిగా ఎంత దిగజారిపోయాడు. చేతులా ఆయన చేసుకున్న దానికి మనమేం చేస్తాం? అంతేలేండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అనుభవించొద్దు. పోన్లేండి, మీ అమ్మగారు వాళ్ళు ఓ 5 రోజులైనా ప్రశాంతంగా ఉంటారు. ఒక మనిషి గాయపడ్డాడు అంటే అయ్యో అనుకోవాల్సింది పోయి అలా జరగాల్సిందే అని అయిన వాళ్లే అనుకుంటున్నారంటే ఆ మనిషి బ్రతికితే ఎంత, చస్తే ఎంత? పాపి చిరాయివమ్మా. అతనంత త్వరగా పోడు. ఇంకా ఏడిపించాల్సిన వాళ్ళు ఎంతమందున్నారో. ఇంకెన్ని రోజులత్తయ్యా? అతని వల్ల ఏడవటం కాదు, అతను ఏడ్చే రోజులొస్తాయి చూడు. రావాలమ్మా, నేను కోరుకునేది కూడా అదే. జ్యూస్ తీసుకోండి నాన్నగారు. ఇరవై 24 గంటలు అలుపనేదే లేకుండా తిరిగేవారు. ఇలా కదలకుండా మంచం మీదే ఉండాల్సి రావడం చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నమస్తే సార్. నమస్కారం మేనేజర్ గారు, రండి. మీకు ఇలా జరిగిందని తెలిసి వెంటనే రాలేకపోయాను. నన్ను క్షమించండి సార్. పర్వాలేదులేండి, దేవుడి దయ వలన పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ గారు ఒక 5 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. బెడ్ రెస్ట్ తీసుకోవడం అంటే బయటికి రావడం కుదరదు కదా సార్? అవును మేనేజర్ గారు. అంటే మీరు తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. మీరు రాకపోతే ఎలా సార్? ఏం చేస్తాం, రాలేని స్థితిలో ఉన్నాను కదా. మీరు రాకపోయినా మీ తరపున ఆఫీస్ వ్యవహారాలు డీల్ చేయడానికి ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది సార్. ఎవరు ఎందుకు మేనేజర్ గారు? అనుభవం ఉన్న మనిషి, నాన్నగారి వ్యవహారాలు తెలిసిన మనిషి మా చలపతి మావయ్య ఉన్నాడు కదా. అదే నాన్నగారు, మీకు బాగాలేదు కదా, అందుకే మావయ్య గురించి చెప్తున్నాను. మేనేజర్ గారు, మా మావయ్య వచ్చి అన్నీ చూసుకుంటాడు. ఇంకేమైనా ఉంటే మావయ్యతో మాట్లాడండి. నాన్నగారికి ఆఫీస్ విషయాలు చెప్పి ఆయన టెన్షన్ పెట్టకండి. నాన్నగారు, మావయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పనా? అవసరం లేదు. మేనేజర్ గారు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కానీ నా తరపున కంపెనీ వ్యవహారాలన్నీ మా సత్య చూసుకుంటాడు. ఇప్పుడు ఎలాగూ 4-5 రోజులు నేను రాలేను. ముందు ముందు మళ్ళీ అలాంటి పరిస్థితే వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా బ్యాంకు వ్యవహారాలు అవి చూసుకోవడానికి సత్యాకి చెక్ పవర్ రాసిస్తాను. లాయర్ గారితో మాట్లాడి ఆ డాక్యుమెంట్స్ అవి రెడీ చేయించండి. సార్, చిన్న కుర్రాడు, ఆ అబ్బాయికి ఈ వ్యవహారాలన్నీ నాకన్నా బాగా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. సరే సార్, మీ ఇష్టం. వస్తాను సార్.
చెప్పు వసుంధరా. మంచం మీద చేరిన ముసలోడు ఏమంటున్నాడు? మంచం మీద పడ్డా మనిషి మాత్రం మారలేదు. ఏమైంది? మనం ఒకటనుకుంటే ఒకటవుతుంది. ఏమవుతుందేంటి? ఏమవుతుందా? ఈయన గారు ఆ సత్యగడికి ఏకంగా ఆస్తినే రాసిచ్చేలా ఉన్నాడు. ఆస్తి రాసిస్తాడా? వాడికెందుకు రాసిస్తాడు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి అర్థం కావడం లేదు? ముసలోడు నిజంగానే ఆస్తి రాసిస్తున్నాడా ఏంటి? దాదాపు అంత పని చేసేలా ఉన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఈరోజు కంపెనీ వ్యవహారాలన్నీ ఆ సత్యగడికి అప్పచెప్పమన్నాడు. అలాగే చెక్ పవర్ కూడా వాడికే ఇస్తాడంట. వాడెవడని వాడికిస్తాడంట? మీరేం మాట్లాడలేదా? ఏంటి మాట్లాడేది? నన్ను మాట్లాడనిస్తేగా. ఇంతకుముందు నోరే అనుకుంటే ఈ మధ్య చెయ్యి కూడా లేస్తోంది. అప్పటికి మావయ్య ఉన్నాడుగా, మావయ్య చూసుకుంటాడులే అని చెప్పాను. అసలు మా మాట చెవిన పెట్టుకుంటేగా. అసలు ఆ సత్యగాడెవడో, వాడు మనకేమవుతాడని వాడికి అంత వాల్యూ ఇస్తున్నాడు. అదే అర్థం కాక అమ్మా నేను బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. మంచాన పడినా బుద్ధి రాలేదన్నమాట. చెక్కు పవరు వాడికిస్తాడా? కంపెనీ బాధ్యతలు వాడికప్పచెప్తాడా? ఇవన్నీ జరగాలంటే ముందు ముసలోడు లాయర్ దగ్గర సంతకం పెట్టాలి కదా. ఎందుకు పెట్టడు? మంచాన పడ్డాడే కాని కాళ్ళు చేతులు బ్రహ్మాండంగానే పనిచేస్తున్నాయిగా. అవి పని చేయకుండా ప్లాన్ నేను చెప్తాను కదా. అది ఐడియా బానే ఉంది గాని తేడా ఏం రాదు కదా? ఏమీ రాదు. దాని గురించి నువ్వేమీ కంగారు పడమాకు. కానీ ఈ విషయం అమ్మతో మాత్రం చెప్పకూడదు. ఏ? ఎందుకు లేనిపోని రిస్కు? ఎంతైనా భారీ కదా, వద్దని అడ్డం పడుతుంది. అదే నిజమేలే. మెట్ల మీద నుంచి పడేద్దామంటేనే ఏం కాదు కదా, ఏం కాదు కదా అని 100 సార్లు అడిగింది. అందుకే చెప్పొద్దంటున్నాను. సరేలే, త్వరగా నువ్వు చెప్పింది చెయ్యి. అలాగే. కోన చెయ్యి పట్టాలని కూడుమాని కూసుంటివి. ఆ కోన దక్కేనా చెయ్యి పట్టేనా అని అతలాకుతలం అయిపోతుంటివి. అవునవును, సరిగా చెప్పారు కోయిదొరా. ఆ అమ్మాయికి నాకు పెళ్ళవుద్దా? కుర్రో కుర్రు. కొండదేవరకి మొక్కు. బందమామిడి సంతకాడ బాపన్న మరి ఏరు ఒకటున్నది. అది తెచ్చి నుదుటున పెట్టుకుని నీ కోన ఇంటికి నేరుగా పో. అత్తమామలు ఎదురొచ్చి కాళ్ళు కడిగి కోననిచ్చి మనువు చేస్తారు. ఆ వేరు మీ దగ్గరుందా? ఉండాది దొరా. కూసింత ఖర్చవుద్ది. పర్వాలేదు. ఎంత అవుతుంది? అభిమానంగా ఈ కోయిదొర కడుపు నింపుకోటానికి తోసింది ఈ దొర. ఇదిగోండి. ఏంది దొరా ఇది? తిండికి ఇవ్వమన్నావుగా. ఇమ్మన్నా, కాకుంటే ఓ నెలకి సరిపడా ఇమ్మన్నా. నా దగ్గర ఇంతే ఉంది. కోన కావాలా? లెక్కలేదంటావు. ఎవరికి దొరా? నీకే. కూచోదొరా. కుర్రో కుర్రు. నా మీద ఇంతదయ్యింది దొరా. నేరుగా విషయానికి వస్తే, ఒక మనిషికి కాళ్ళు చేతులు పడిపోవడానికి మంచి వేరేదైనా ఉందా? ఓ లేకే దొరా. ప్రాణాలు తీసే వేర్లే ఉన్నాయి. ప్రాణాలొద్దులే, కదలకుండా ఒక మూలన పడేసేది ఏదైనా ఉంటే చాలు. విత్తరేరని ఒకటుండదు దొరా. దాన్ని తెచ్చి పాలల్లో కలిపి తాగిత్తరా.
పక్షవాతం వచ్చినట్టు పడుంటాడు. ఏ భాగానికి ఆ భాగం వంకర్లు తిరిగిపోద్ది. అదే అలాంటిదే నాకు కావాలి. ఈ డబ్బు తీసుకుని ఆ మూలికి నాకు ఇచ్చేయి. పనిచేసుద్దా? కొండదేవర ఆన అట్టి మోసాలు చెయ్యను దొరా. ఇచ్చి చూడు, నిమిషాల్లో సమాధానం చెప్పుద్ది. రసం కూసింత ఎక్కువైందా ప్రాణాలే తీసుద్ది. జాగ్రత్త దొరో. అమ్మ చేతి గోరుముద్దలు తింటున్నట్టుందమ్మా. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నాకు తండ్రి కాగలిగినప్పుడు, మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను తల్లిని కాలేనా?